నాసా రీసెంట్‌గా వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్‌స్టెల్లార్ కామెట్‌ని ఐడెంటిఫై చేసింది. దాని పేరు 3I అట్లస్. 3I అట్లస్ అనేది మన సోలార్ సిస్టమ్ బయట అంటే ఇంటర్‌స్టెల్లార్ నుండి వచ్చిన ఒక తోకచుక్క. మన సోలార్ సిస్టమ్ నుండి కాకుండా బయట నుండి వచ్చే ఆబ్జెక్ట్స్‌ని ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం. లైక్ మన ఇంటికి రిలేటివ్స్ ఎలా వస్తారో అలాగే మన సోలార్ సిస్టమ్‌కి బయట నుండి వచ్చే ఆబ్జెక్ట్స్‌ని ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాము. ఇప్పటివరకు మన సైంటిస్టులు 2 ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్స్‌ని ఐడెంటిఫై చేశారు. ఇది థర్డ్ ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్. 3Iలో I మీన్స్ ఇంటర్‌స్టెల్లార్ అండ్ 3 మీన్స్ మన సైంటిస్టులు ఐడెంటిఫై చేసిన థర్డ్ ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్ అని మీనింగ్. ఈ కామెట్‌ని ఐడెంటిఫై చేసిన టెలిస్కోప్ సర్వే నేమ్ ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్. ఈ టెలిస్కోప్‌ని బేస్ చేసుకొని ఈ కామెట్‌కి అట్లస్ అనే నేమ్ వచ్చింది. దీనిని ఫస్ట్ టైం జూలై 1, 2025న చిలీలోని అట్లస్ సర్వే టెలిస్కోప్ యూజ్ చేసి నాసా సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. దీని మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఇది హైపర్బోలిక్ ఆర్బిట్‌లో ట్రావెల్ చేస్తుంది. సో, సన్ యొక్క గ్రావిటీ దీని మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు. ఇది అప్రాక్సిమేట్‌గా 2,10,000 కిలోమీటర్స్/అవర్ స్పీడ్‌తో ట్రావెల్ చేస్తుంది. మన సోలార్ సిస్టమ్‌లోని మిగిలిన ఆబ్జెక్ట్స్ కన్నా దీని స్పీడ్ చాలా ఎక్కువ. ఇది ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్ అని చెప్పడానికి మెయిన్ ప్రూఫ్ దీని స్పీడ్. ఈ కామెట్ యొక్క న్యూక్లియస్ డయామీటర్ రేంజ్ అప్రాక్సిమేట్‌గా 0.3 to 5.6 కిలోమీటర్స్. దీని స్పీడ్ అండ్ బిహేవియర్ బేస్ చేసుకొని ఇది కొన్ని బిలియన్ ఇయర్స్ ఏజ్ కలిగి ఉండవచ్చని, ఇది స్పేస్‌లో చాలా కాలం పాటు ట్రావెల్ చేస్తుందని సైంటిస్టులు తెలియజేస్తున్నారు. ఇది అక్టోబర్ 30, 2025న సన్‌కి చాలా దగ్గరగా అప్రాక్సిమేట్‌గా 210 మిలియన్ కిలోమీటర్స్ మీన్స్ మార్స్ యొక్క ఆర్బిట్ లోపల నుండి ట్రావెల్ చేసింది. అంతేకాదు డిసెంబర్ 19, 2025న భూమికి అప్రాక్సిమేట్‌గా 270 మిలియన్ కిలోమీటర్స్ రేంజ్‌లో ట్రావెల్ చేయబోతోంది. బట్ ఎర్త్‌కి ఎక్కువ డిస్టెన్స్‌లో ట్రావెల్ చేయడం వలన ఈ కామెట్ వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదు. 3I అట్లస్ యొక్క కెమికల్ కాంపోజిషన్ చూస్తే జనరల్‌గా మన సోలార్ సిస్టమ్‌లోని కామెట్స్‌లో ఉండే కార్బన్ డయాక్సైడ్ కన్నా చాలా ఎక్కువగా ఉందని, అలాగే గ్లోయింగ్‌గా ఉండే అటామిక్ నికెల్ వేపర్ ఉన్నట్లుగా కూడా సైంటిస్టులు తెలియజేశారు. దీని యొక్క కెమికల్ కాంపోజిషన్ బేస్ చేసుకొని కూడా సైంటిస్టులు ఇది ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్ అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా దీనిలో కొంచెం వాటర్ ఐస్ అండ్ వాటర్ వేపర్ కూడా ఉన్నట్లుగా తెలియజేశారు. అసలు ఈ 3I అట్లస్ అంత ఇంపార్టెంట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఇది వేరే నక్షత్ర వ్యవస్థ నుండి వచ్చినందువలన, ఇది అక్కడ ప్లానెట్స్ ఎలా ఫామ్ అవుతాయో, అలాగే వాటి కెమికల్ కాంపోజిషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ మన సోలార్ సిస్టమ్‌లో ట్రావెల్ చేయడం చాలా రేర్. సో, ఇప్పుడు సైంటిస్టులకి డైరెక్ట్‌గా వేరే ప్లానెటరీ సిస్టమ్ యొక్క మెటీరియల్‌ని స్టడీ చేయడానికి ఛాన్స్ వచ్చింది. అందుకే ఈ 3I అట్లాస్‌ని అంత ఇంపార్టెంట్‌గా భావిస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.